అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసన మండలికి సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో పాగా వేయడానికి భారతీయ జనతా పార్టీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి భర్త అంజిరెడ్డిని అధికారికంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీంతో ఇప్పటి నుంచి వారు కసరత్తు చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా వారు ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు. 3,89,000 ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 1,80,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఓటర్లు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలు వేయడానికి. అయితే ఇదిలా ఉంటే చాలా మంది భారతీయ జనతా పార్టీ నేతలు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసము టికెట్ కొరకి ప్రయత్నాలు చేశారు, మళ్ళీ విఫలమయ్యారు. ఇక్కడ నుంచి పోల్సాని సుగుణాకర్ రావు, మరొక వ్యక్తి రఘునందన్ రావు, అది మంచిర్యాలకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే పలువురు ఆశావాహులు ఒక నిరాశ నిస్పృహకు లోనయ్యారు. అది పక్కన పెడితే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించి ఎంపీలు భారతీయ జనతా పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది. కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. రెండవసారి నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. అలాగే ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్, మెదక్ నుంచి రఘునందన్ రావు. వీళ్ళకి సవాల్గా మారింది భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డిని ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో గెలిపించుకోవాలనేటటువంటి తపన ఒక కార్యకర్తల్లో, నేతల్లో అందరి దగ్గర ఇముడీకృతమైంది. మొత్తం మీద ఇతను పలు ప్రాంతాల్లో పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ నాయకులు, దిగువ శ్రేణి కార్యకర్తలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, పట్టభద్రుల మద్దతు ఏ విధంగా లభించబోతుంది అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.